హలో బ్యూటిఫుల్ పీపుల్, హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ ప్రియామదన్. వెల్కమ్ టు నైస్ ఆఫ్ ఇన్ని. ఇవాళ వీడియో ఏంటంటే మష్రూమ్ పెప్పర్ గ్రేవీ చేస్తున్నాను. రైస్ లెక్ తినే చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఒక 15 మినిట్స్ టైంలో మనకి ఈజీగా గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. ముందుగా ఒక బాణలి తీసుకొని దాంట్లోకి 3 చెంచాలంటే 3 గంటలంత ఆయిల్ వేసుకోండి. కొంచెము ఎక్కువగానే ఆయిల్ పడుతుంది. తర్వాత ఆనియన్స్ని ఈ విధంగా పేస్ట్ చేసుకొని వేసుకోవాలా. ఆనియన్స్ పేస్ట్ చేసేసుకోవడం వల్ల ఏంటంటే గ్రేవీ అనేది కొంచెం ఎక్కువ వస్తుందన్నమాట. తర్వాత ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలా. చాలా ఫ్రై చేయకపోతే స్వీట్నెస్ యాడ్ అయిపోతుంది. కాబట్టి బాగా బ్రౌన్ కలర్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు యాడ్ చేసుకోండి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలా. జింజర్ గార్లిక్ పేస్ట్లో జింజర్ తక్కువ ఉండాలా, గార్లిక్ ఎక్కువ ఉండాలా. అప్పుడు చాలా మంచి అరోమా వస్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇది అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని పసుపు అంతా వాసన పోయేంత వరకు వేపుకొని ముందుగానే శుభ్రం చేసుకున్నటువంటి ఈ మష్రూమ్స్ను యాడ్ చేసుకోవాలా. మష్రూమ్స్ అంతా కూడా 1/2 చేసి పెట్టుకోండి. చాలా సన్నగా చేసినట్టయితే అవి కొంచెం ఉడకగానే తప్పగా అయిపోతాయి, అంటే చాలా సన్నగా సింక్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి కొంచెం పెద్ద పెద్దదిగానే ఉండేలాగా చూసుకోండి. ఈ మసాలా అంతా కూడా మష్రూమ్స్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. తర్వాత కొంచెం సాల్ట్, అంటే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవడమే. చూసారా, ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలా. ఒక 3 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత ఉడికించుకొని సిమ్లోనే ఉడికించుకోండి, సరిపోతుంది. లేదంటే అడుగంటేస్తుంది. చూసారా, కొంచెం వాటర్ అనేది వచ్చింది. అదేవిధంగా మష్రూమ్స్ అంతా కూడా సింక్ అయిపోయినాయి. ఎక్కువ కరివేపాకు వేసుకోండి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా అయిన తర్వాత కొంచెము కారం పొడి, చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, చిల్లీ పౌడర్ తగినంత వేసుకోండి. కొంచెం చిల్లీ పౌడర్ ఎక్కువ వేసుకుంటేనే బెటరు, ఎందుకంటే మష్రూమ్ చప్పగా ఉంటుంది కాబట్టి మంచి టేస్ట్ రావాలా, ఆ స్పైసీనెస్ తెలవాలన్నమాట తింటారంటే. సో ఈ విధంగా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా చికెన్ మసాలా, దాంతోపాటు కొంచెం పెప్పర్ పొడి యాడ్ చేసుకోండి. చికెన్ మసాలా అనేది ఆప్షనల్. సో చికెన్ మసాలా వేసుకుంటే అది కూడా ఫ్లేవరిష్గా చాలా బాగుంటుంది. సో ఇది వేసుకున్న తర్వాత పెప్పర్ కూడా యాడ్ చేసుకోవాలా. నేను ఇక్కడ పెప్పర్ వీడియో స్కిప్ అయింది. సో ఫైనల్గా కొంచెం లెమన్ పిండుకోవాలా. లెమన్ పిండుకున్న తర్వాత చాలాసేపు ఉడకబెట్టకూడదు, ఎందుకంటే చేదు వచ్చేస్తుంది. ఫైనల్గా లెమన్ పిండేసుకున్నట్లయితే ఇంకా కొంచెం బాగా టేస్టీ ఉంటుంది, కొంచెం పుల్లగా, కొంచెం స్పైసీగా అట్లా ఉంటుంది. సో ఇదండి ఫైనల్గా అయితే మన మష్రూమ్ పెప్పర్ గ్రేవీ రెడీ అయిపోయింది. అన్నంలోకి అద్భుతంగా ఉంటుంది. ఇది వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.